అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం రోజున వారి గోచార ఫలితాల రీత్యా మీకు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఏం జరగబోతుందంటే గనక ఒక భయంకరమైన నిజాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. దీని రీత్యా మీకు చాలా రకాల ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. మానసిక అశాంతి అయితే కలగబోతుంది. కానీ ఇటువంటి విపత్కర పరిస్థితి నుంచి మీరు బయటపడాలి అంటే గనక భగవంతుని ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజున మానసిక సంతృప్తి కలగాలి అన్నా, గండాల నుంచి గట్టెక్కాలి అన్నా, ఈ భయంకరమైన నిజం నుంచి మిమ్మల్ని మీరు నిలుపుదల చేసుకొని మానసిక స్థైర్యంతో ఉండాలి అన్నా ఇలా తప్పకుండా చేయాలి. ఈ రోజున ఏ దేవతారాధన చేయాలో, ఎటువంటి భయంకరమైన వార్తను మీరు వినబోతున్నారో, ఇలాంటి పూర్తి వివరాలు కూడా మనం అన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, వీడియోనైతే చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తులారాశి, ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి జాతకులు మీరు ఎంతో మానసిక స్థైర్యంతో ఉంటారు. మీరు ఎటువంటి విపత్కర పరిస్థితులైనా కూడాను తేలిగ్గా తప్పించుకొని బయటపడగలుగుతారు. అన్ని రకాలుగా ఆలోచిస్తారు. ఒక విషయం గురించి ఆలోచించే ముందు 1కి 10 సార్లు నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి జాతకులకు మనోధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ప్రమాదాలు వచ్చినా, ఎటువంటి విపత్కర పరిస్థితులు మిమ్మల్ని ముంచెత్తాలని చూసినా ధైర్యంగా నిలబడి ఉండడం మీ యొక్క సొంతమని చెప్పుకోవచ్చు. మీ వ్యక్తిత్వ రీత్యా ఇలాంటి లక్షణాలు మీకు చాలా ఎక్కువగానే ఉంటాయి. అలాగే క్షమాగుణం కూడా చాలా అధికంగా ఉంటుంది. కానీ మీరు ఒక్క తప్పుని మాత్రం అస్సలు క్షమించలేరు. ఈ రోజున అటువంటి వాస్తవిక పరిస్థితుల్లో మీరు ఉండబోతున్నారు. ఈ భయంకరమైన నిజం మిమ్మల్ని చాలా వరకు మానసికంగా కృంగుబాటుకు గురిచేస్తుంది. కానీ మీరు ఈ రోజున మాత్రం విచక్షణ కోల్పోవద్దు. కోపాన్ని ప్రదర్శించవద్దు. సానుకూలంగా ఉండండి, మౌనంగా ఉండండి, ఓర్పుగా ఉండండి. మీకు ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి అంటే, మీ జీవిత భాగస్వామి రీత్యా మీకు ఈ రోజున ఒక భయంకరమైన నిజం తెలియబోతుంది. వారు వేరొక స్త్రీతో లేదా వేరొక పురుషుడితో వారు మాట్లాడుతూ ఉంటే గనక వారికి వీరికి మధ్య ఏదైనా సంబంధం ఉందేమోనని ఈ రోజున మీకు తెలుస్తుంది. కానీ ఈ యొక్క విషయాన్ని మీరు అస్సలు కూడా దిగమింగలేకపోతారు. ఇది మీ గుండెను, మనసుని బాధ కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఏదైనా సహిస్తారు, ఏదైనా భరిస్తారు. కానీ ఇటువంటి విషయాల్లో ఈ రాశి జాతకులు అస్సలు కూడా నిలకడగా ఉండలేకపోతారు. ఈ విషయం తెలిసినప్పటి నుండి మీ కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఏ విషయం నమ్మాలో, ఏ విషయం నమ్మకూడదో తెలుసుకోలేకపోతారు. మీ జీవిత భాగస్వామితో కూర్చొని చర్చించండి. వారి యొక్క ఒపీనియన్ పరిగణలోకి తీసుకోండి. అలా కాకుండా మీరు చూసిందే నిజం అనుకోవద్దు. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఈ విషయంలో అస్సలు కూడా తీసుకురాకూడదు. అలాగని మౌనంగా కూడా ఉండిపోకూడదు. వారి మాటలు మీరు పరిగణలోకి తీసుకోండి. అలా కాకుండా మీరే లోపల కృంగిపోతూ వారికి మీకు మధ్యలో దూరం పెరిగిపోయే ప్రయత్నం మాత్రం చేయొద్దు. పరిస్థితులు మీకు నీచంగా ఉన్నాయి కాబట్టి ఇలా జరగబోతోంది. ఇలా భయానక వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఒక్కోసారి ఇదే ఒక పెద్ద ప్రమాదానికి కూడా దారితీస్తుంది. కాబట్టి మీ మనసులో ఉన్నది ఎదుటి వ్యక్తికి తెలియజేయాలి. మీ మనసులో ఉన్న ఆందోళన వారికి అర్థమవుతుంది. అది నిజమా అబద్ధమా అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేయకపోతే కనుక ఈ బాధ మిమ్మల్ని లోపల దహించి వేస్తుంది. మీ జీవిత భాగస్వామి మీద మీకు కోపం ఎక్కువైపోతుంది. వారికి మీకు మధ్యన దూరం పెంచే ప్రయత్నాలు కూడా చేసుకుంటారు. ఒక్కోసారి వారికి దూరం అయిపోదామని, బంధాన్ని తెంచుకుందామని కూడా మీరు అనుకుంటారు. కాబట్టి మీ మనసులో ఉన్న మాటను, మీ సందేహాన్ని ఖచ్చితంగా మీ జీవిత భాగస్వామికి తెలియజేయండి. వారి ఒపీనియన్ కూడా తెలుసుకోండి. ఒకవేళ అటువైపు నుంచి ఎటువంటి తప్పు లేదని మీకు తెలిస్తే గనక మీ జీవితం సంతోషంగా ఉంటుంది. లేదా ఏదైనా తప్పు జరిగింది అంటే గనక ఒక్కసారి ఆలోచించండి. వారి ప్లేస్లో ఆలోచించి తగు నిర్ణయాలనేవి తీసుకోండి. కానీ మీకు మీ జీవిత భాగస్వామికి ఉన్నటువంటి గొడవలు బయట సమాజానికి తెలిసేలా చేయకండి. 4 గోడల మధ్య జరిగిన ఈ సంఘటనను నలుగురిలోకి తీసుకురాకూడదు. అది మీకే అవమానకరంగా ఉంటుంది. మీ యొక్క జీవితం, మీ యొక్క కుటుంబం అంతా కూడా రోడ్డున పడిపోతుంది.
మీకన్నా ఎక్కువ ఇబ్బంది మీ సంతానం పడవలసి వస్తుంది. కాబట్టి మీ సంతానం గురించైనా ఆలోచించండి. మీకు కష్టం జరిగింది సహజమే, కానీ ఆ కష్టం నుంచి బయటపడి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. అక్కడే ఉండి కుమిలిపోతే గనక జీవితం అక్కడితోటే అంతమైపోతుంది. ఈ రోజున మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, తులారాశి జాతకులు ఈ రోజున లలిత సహస్రనామ పారాయణం కానీ, గణపతి శ్లోకాలు కానీ పారాయణం గావించాలి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా ఏది ఎలా ఆలోచించాలి అనే ఒక భావనకు మీరు వస్తారు. ఇక మీ మనసుకు కూడా ప్రశాంతత కలుగుతుంది. గందరగోళ పరిస్థితుల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీరు ఈ రోజున ఒంటరిగా ఉండే ప్రయత్నం కూడా చేయండి. ఎవరితో కూర్చొని ఈ రోజున మీరు చర్చించే ప్రయత్నం మాత్రం చేయొద్దు. మీకు జరిగింది నిజమో అబద్ధమో తెలుస్తుంది కాబట్టి ఎవరికి కూడా మీరు ఈ విషయం గురించి ఈ సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. మన కళ్ళు చెప్పింది నిజమే అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. కాబట్టి ఆచితూచి మీరు సరిగ్గా నిర్ణయాలు అనేవి తీసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించండి. అలా ఆలోచించాక, అంటే అన్ని రకాలుగా ఆలోచించాకనే నిర్ణయాలు అనేవి తీసుకోండి. ఈరోజు ఆ భయంకరమైన వార్త విన్నాక వెంటనే మీ యొక్క ఆలోచన గుణాలు అన్నీ కూడా చాలా వరకు ఇక్కడితోనే ఆగిపోతాయి. మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారో కూడా మీకు ఊహకే అందదు. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలా ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా నష్టపోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, సెప్టెంబర్ 11 బుధవారం రోజున తులారాశి జాతకులకు మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పు కలగబోతోందో, అలాగే ఇంతకుముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు కలిగినట్లుగా మీకు అనిపిస్తుంది. విన్న ఒక్క నిజం మిమ్మల్ని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురిచేసినట్లు అనిపిస్తుంది. అన్ని రకాలుగా మీకు దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. ప్రపంచం స్తంభించిపోయినట్లు అనిపిస్తుంది. కానీ మీరు ఆందోళన చెందకుండా తిరిగి ఆలోచించడం మొదలుపెట్టాలి. సమస్యకు తగ్గ పరిష్కారం వచ్చిన చోటే ఉంటుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామితో కూర్చొని మాటామంతి పెట్టండి. జీవిత భాగస్వామితో కూర్చొని మీరు ఆ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. లోపల బాధపడి కుమిలిపోవడం కంటే వారితో మాట్లాడడం, చర్చించడం ఎంతో ఉత్తమమైనటువంటి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. పరమశివుణ్ణి పూజించి అక్కడే ఆలయంలో కాసేపు కూర్చోండి. హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుంది.